భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఏం చెబుతుందంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారతదేశ స్వరూపాన్ని స్పష్టంగా నిర్వచిస్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారం ఇండియా అంటే భారత రాష్ట్రాల సమాఖ్య. ఈ ఒక వాక్యమే భారత రాజకీయ వ్యవస్థకు పునాది. యూనియన్ అనే పదాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారు. ఇది భారతదేశ రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడిన సమాఖ్య కాదని, ఒక ఖండమైన విడదీయలేని దేశమని సూచిస్తుంది. అమెరికా వంటి దేశాలలో రాష్ట్రాలకు విడిపోయే హక్కు ఉన్నప్పటికీ భారతదేశంలో అలాంటి హక్కు లేదు. అందుకే భారతదేశాన్ని ఇండస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని పండితులు వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 1లో భారత్కు చెందిన భూభాగాలను 3 రకాలుగా పేర్కొన్నారు: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భవిష్యత్తులో చేర్చబడే ఇతర ప్రాంతాలు. ఇది భారత భౌగోళిక స్వరూపం మార్పులకు లోబడి ఉండవచ్చని సూచిస్తుంది. ఈ ఆర్టికల్ కేంద్రానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తుంది. భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, సరిహద్దుల మార్పులు జరిగినప్పటికీ దేశ ఏకత్వం చెదరకుండా ఉండేందుకు ఆర్టికల్ 1 కీలక పాత్ర పోషిస్తుంది. జై భీమ్.